నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. అంబుగాం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూడాలి. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. ఇలేగాం గ్రామానికి చెందిన యోగా మాస్టర్ ఉప్పు రవీందర్కు నేషనల్ ఎడ్యుకేటర్ ఐకాన్ అవార్డు. కుంటాల మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కుంటాల మండలంలోని అంబుగాం గ్రామంలో ఆయన పర్యటించి గ్రామంలో ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భంలోకి పంపవచ్చు 5 లక్షల లీటర్లు అవునా కాదు. అట్లాంటి ఒక 100 అయిపోతే 5 లక్షల గుణ 100 ఒక 5 కోట్ల లీటర్ వాటర్ భూగర్భంలో పోతుంది. పోయి ఎక్కడ ఉంటుంది? సేమ్ మీకు ఓపెన్ బావిలో వాటర్ ఒక సంవత్సరం తర్వాతనే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఇంకా వాటర్ గ్రౌండ్లో పోవడం లేదు కాబట్టి మీ ఓపెన్ బావిలో కూడా వాటర్ లేదు. దానికి దీనికి లింక్ ఉంది. సో మీకు బోర్వెల్ కావాలంటే బోర్వెల్ని శాంక్షన్ చేసేస్తాను ఇమీడియట్గా. బోర్వెల్తో పాటు చిన్న డిటిఆర్ మీటర్ కూడా ఏమైనా ఉంటే అక్కడ కూడా మేము కొంత బియర్ చేస్తాము. మీరేమో రెజల్యూషన్ పాస్ చేసి ఈ గ్రామంలో ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బోగస్ ఓట్లను తొలగించడంతో పాటు ఒక్కరికి ఒకే చోట ఓటు ఉండాలన్న ఉద్దేశంతో ఎస్ఐఆర్ చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి హాజరైన సంఘటనా మంత్రి చంద్రశేఖర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమరావును ఎమ్మెల్యేతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డిలు స్వాగతించి శాలువాతో సన్మానించారు. భారతదేశంలో గత 12 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ దేశానికి అగ్రరాజ్యంలో ప్రతిష్ఠిన ఘనత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటా ముంగటైతున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు చూస్తే గత 65 సంవత్సరాల కానీ పని కూడా మన భారతదేశంలో 370 ఆర్టికల్తో కరోనా టైంలో మీ పేద వాళ్ళకు ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇంకా కొత్త 33% లేడీస్ రిజర్వేషన్ కూడా చేయబోతున్నాం. ఎన్నో విధాలుగా ఈరోజు దేశానికి ముంగటైతున్న నరేంద్ర మోదీ గారికి మన నిర్మల్ జిల్లా తరఫున ఇంకా మరి మన దేశానికి ముంగటైలు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2023లో మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగింది. ఆ రాష్ట్ర ఎలక్షన్స్ లో మన భారతీయ జనతా పార్టీ నుంచి 8 శాసనసభ్యులు 8 పార్లమెంట్ సభ్యులు కూడా గెలవడం జరిగింది. 8 శాసనసభ్యులు గెలిచిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తూ మా ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా మా తోటి శాసనసభ్యులు కూడా అన్ని విధాలుగా
ఆయనకు ప్రతి విషయం బడ్జెట్ విషయం అనుకోండి, వైఫల్య విషయం అనుకోండి, 6 గ్యారెంటీలు అనుకోండి, 420 హామీలు అనుకోండి, అన్ని విధాలుగా అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఏదైతే సింగరేణి కాలేజీలో సింగరేణి భరోసా అని యాత్ర జరిపినాం. ఆ యాత్రలో పెద్దలు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు, మా మహేశ్వర్ రెడ్డి గారు, అందరు 5 శాసనసభ్యులు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే సింగరేణి కాలేజీలో అప్పులకు మైనస్ అయ్యేల 54,000 కోట్లు మైనస్ లో పోయిన లోన్ చెప్పింది. దానికి ఖచ్చితంగా అక్కడ సింగరేణి కాలేజ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అసెంబ్లీలో దానికి చర్చించాలని, ఖచ్చితంగా దాని విషయం కూడా చర్చిస్తామని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2.5 సంవత్సరం లోపట్లో మన నిర్మల్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులు ప్రతిపక్షంలో ఉంటూ కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. కానీ మనం ఏవైతే అభివృద్ధి చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, దాదాపు ప్రతి విలేజ్ లో నిర్మల్ జిల్లాలో ముదోల్ నిర్మల్ అనుకోని ప్రతి జిల్లాలో 30 లక్షల రూపాయలు కూడా 20 లక్షల రూపాయలు వివో బిల్డింగ్ అండ్ వివో షేర్స్, అదేవిధంగా కనీసం 20-30 లక్షల సిసి రోడ్స్ మన కేంద్ర ప్రభుత్వం వాటాతో ఏర్పాటు చేస్తుంది. మనం ప్రతి విలేజ్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే మనం చేస్తున్నాం, ఏదైతే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. కానీ మనం ఇది ప్రజల లోపల తీసుకుపోవచ్చినాం. మాకు అర్థం కాకొచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఏదైనా బోర్వెల్ కొడితే అన్ని వాట్సాప్ లో గురుపు తెలుస్తుంది. లక్షల రూపాయలు బోర్వెల్ వేస్తే మేము వేసినాం అని అంటాం. కానీ మేము శాసనసభ్యులు మైసూరికి అన్నా కానీ, మేము కానీ నితేష్ రాఠోడ్ కానీ ఖానాపూర్లో ప్రతి విలేజ్ లో 60-70 లక్షల పని చేసిన తర్వాత కూడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో చేసిన తర్వాత కూడా మనం పబ్లిక్ లో తీసుకుపోవడానికి వైఫల్యం అవుతుంది, మైనస్ అవుతున్నాం. దయచేసి ఇంకా 2 సంవత్సరాలే ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ వరకు మనం ఈ పబ్లిక్ లో తీసుకోకపోతే మనం మైనస్ వస్తుంది. బైన్సా మండలంలోని ఇలేగం గ్రామానికి చెందిన యోగా మాస్టర్ ఉప్పు రవీందర్ కు నేషనల్ ఎడ్యుకేటర్ ఐకాన్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. సినీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యోగాలో మంచి నైపుణ్యాన్ని గుర్తించి ఈ పురస్కారం దక్కడంతో పలువురు రవీందర్ను అభినందిస్తున్నారు. కుంటాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా డిఆర్డీఓ పీడి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వీరి వెంట స్థానిక అధికారులు, ప్రిన్సిపల్ రాజు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. అంబుగాం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూడాలి. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్.
ఇలేగాం గ్రామానికి చెందిన యోగా మాస్టర్ ఉప్పు రవీందర్కు నేషనల్ ఎడ్యుకేటర్ ఐకాన్ అవార్డు. కుంటాల మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.